బండి సంజయ్ కు లీగల్ నోటీసులు పంపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బండి సంజయ్ తనపై అసత్యపూరిత వ్యాఖ్యలు చేశారని లీగల్ నోటీసులు ఇచ్చారు. కేవలం రాజకీయ ఉనికి కోసం మాత్రమే ఇలా చేస్తున్నారని కేటీఆర్ తరపు న్యాయవాదులు నోటీసుల్లో పేర్కొన్నారు. వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. విజయ్, చెప్పండి. ఇటు కేంద్ర మంత్రి బండి సంజయ్ కు లీగల్ నోటీసెస్ కేటీఆర్ అన్నట్టు పంపించినట్టుగా తెలుస్తోంది. ఈ నోటీసెస్ ను ఇటు బండి సంజయ్ ఎలా చూస్తారనుకోవాలి? అప్డేట్స్ ఏంటి? అయితే కేంద్ర హోం సహాయ శాఖ మంత్రి బండి సంజయ్ కి అయితే లీగల్ నోటీస్ ఇచ్చారు బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేటీఆర్. అయితే ఫోన్ ట్యాపింగ్ అంశంలో అడ్డగోలుగా తనపైన ఆరోపణలు చేశారని కూడా బండి సంజయ్ పైన గతంలో కూడా గత 4 రోజుల క్రితం కూడా మండిపడ్డటువంటి దీంతో ఆ వాస్తవాలు లేకుండా మాట్లాడారని చెప్పి కేటీఆర్ అయితే కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ లీగల్ నోటీస్ కూడా పంపించినట్టుగా తెలుస్తోంది. గత 4 రోజుల క్రితము బండి సంజయ్ అయితే సిట్ ముందు ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో అయితే అటు విచారణ తర్వాత మీడియాతో మాట్లాడుతూ కొన్ని ఆరోపణలు అయితే చేశారు. అయితే గతంలో పేపర్ లీక్లు గురించి కానీ అలాగే ఆ టీఎస్ఎస్పీ పేపర్ ఏదైతే ఉందో ఆ పేపర్ లీక్ కేసును విచారించినటువంటి జడ్జిల ఫోన్లను కూడా ట్యాప్ చేసినటువంటి దుర్మార్గులు కేటీఆర్ అంటూ కూడా బండి సంజయ్ అయితే మాట్లాడుతున్నటువంటి తీరు మనందరికీ కనిపించింది. ఆఖరకు కొంత బిడ్డ కవిత ఫోన్లను కూడా ట్యాప్ చేశారు అంటూ కూడా బండి సంజయ్ అయితే కొన్ని ఆరోపణలు చేశారు. సో ఇలాగా దేశవ్యాప్తంగా మంచి పేరున్నటువంటి ఎస్ఐబి వ్యవస్థను వాళ్ళ సొంత వ్యవహారాల కోసం వాళ్ళ సొంత స్వలాభం కోసం వాడుకొని దాన్ని భ్రష్టుపరిచి కూడా మాట్లాడుకొచ్చినటువంటి సిచ్యువేషన్ అయిపోయింది బండి సంజయ్. అలాగే ఎస్ఐబిని అడ్డు పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేసి కాంట్రాక్టర్లను అలాగే లీడర్లను బెదిరించి వాళ్ళ వద్ద నుంచి డబ్బు వసూలు చేసినటువంటి నీచులు అంటూ కూడా మనకు బండి సంజయ్ అయితే మాట్లాడినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక ప్రభాకర్ రావు కావచ్చు, అటు రాధాకిషన్ రావు కావచ్చు, ఇలాంటి వాళ్ళని పెట్టుకొని ఇలా అంటే అవతలి వ్యక్తుల యొక్క ప్రైవసీని తీసేటువంటి ఇలాంటి పనులు చేసినటువంటి వాళ్ళని ఏం చేయాలంటూ కూడా కొంత మాట్లాడేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక మావోయిస్టు పేర్లు చెప్పి నాతో పాటు ఇప్పుడున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారితో పాటు ఇతర నాయకుల యొక్క ఫోన్లను కూడా ట్యాప్ చేశారంటూ కూడా అభియోగం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక కాంగ్రెస్ కు సంబంధించినటువంటి ఎంపీ అభ్యర్థి దగ్గర నుంచి సుమారుగా 7 కోట్ల రూపాయలు కూడా పట్టుకున్నారు. సో గతంలో అంటే ఆ ఎలక్షన్స్ కి ముందు ఆ డబ్బులన్నీ పట్టుకున్నటువంటి డబ్బులన్నీ ఏం చేశారు? సో ఇలా కాంగ్రెస్ వాళ్ళ దగ్గర నుంచి కావచ్చు, బీజేపీ వాళ్ళ దగ్గర నుంచి కావచ్చు, ఇతర లీడర్ల దగ్గర నుంచి కావచ్చు, అనేక రకమైనటువంటి వాళ్ళ ప్రైవసీకి సంబంధించినటువంటి అంశాలను దెబ్బతీసేలాగా వాళ్ళ యొక్క ప్రైవసీకి సంబంధించినటువంటి అంశాలకు అంటే వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడుకున్నటువంటి మాటలు కూడా వీళ్ళు స్టడీ తప్పుడు కాకుండా దొంగచాటుగా విన్నారు అంటూ కూడా కొంత ఆరోపణలు అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక ఈడీకి లేఖ రాస్తే తక్షణమే ఈడీ కూడా విచారించేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది అంటూ కూడా మాట్లాడుకొచ్చారు. అయితే అసలు కేటీఆర్, సంతోష్ మినహా బీఆర్ఎస్ నేతల ఫోన్లన్నీ ట్యాప్ అయ్యాయి అంటూ కూడా అటు బీఆర్ఎస్ నేతల ఎగ్జాక్ట్లీ విజయ్. అయితే ప్రెసెంట్ ఈ నోటీసులకి ఇటు బీజేపీ నుండి బండి సంజయ్ అసలు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎలా రియాక్ట్ అవుతారు అనుకోవాలి? ఎందుకంటే గతంలోనే చూసాము ఇటు బండి సంజయ్ వర్సెస్ కేటీఆర్ వీళ్ళిద్దరూ ఎటువంటి వ్యాఖ్యలు చేసుకున్నారు, అది ట్విట్టర్ పరంగా కానివ్వండి లేకపోతే ఆ తర్వాత ఛాలెంజెస్ విసురుకోవడం కానివ్వండి. అయితే కేటీఆర్ చెప్పినట్టే ఇటు నోటీస్ అయితే సర్వ్ చేశారు. మరి దీనికి సంబంధించి ఇటు బండి సంజయ్ ఎలా రియాక్ట్ అవుతారు, నెక్స్ట్ ఆయన ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయి అనుకోవాలి? ఖచ్చితంగా సార్, ఎందుకంటే కేటీఆర్ పంపించినటువంటి ఈ లీగల్ నోటీసులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఇటు బండి సంజయ్ కి సంబంధించిన లీగల్ టీం కూడా ఇప్పటికే వాటి గురించి చర్చించినట్టుగా తెలుస్తోంది సంజయ్తో. అయితే మొత్తం పూర్తిగా బండి సంజయ్ వద్ద ఉన్నటువంటి లీగల్ టీం కూడా లీగల్ గానే ఫైట్ చేస్తాము అన్నట్టుగా మాట్లాడుకొచ్చినటువంటి సందర్భం అయితే కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి గతంలో వాళ్ళు ట్విట్టర్ వేదికగా కూడా అనేక మార్లు కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. ఖచ్చితంగా దీనిపైన అయితే లీగల్గానే మేము ముందుకు వెళ్తామంటూ కూడా బండి సంజయ్ సంబంధించినటువంటి లీగల్ వర్గాలు పేర్కొన్న పరిస్థితి కనిపిస్తోంది సర్తాజ్.